రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహం. రాష్ట్రం యూనిట్గా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి 3 కీలక నిర్ణయాలట. స్వాతంత్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర అభివృద్ధి కోసం షణ్ముఖ వ్యూహం పేరిట ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో గురువారం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. కాకినాడకు చెందిన అనేక మంది స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆవేదన వెలుబుచ్చారు. మొత్తానికి రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహాన్ని మేము వేసుకున్నాం. రాష్ట్రం యూనిట్గా పర్యాటక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని కాకినాడ పరేడ్ గ్రౌండ్స్లో నిన్న డిప్యూటీ సీఎం ఫ్లాగ్ హోస్టింగ్లో మాట్లాడిన సందర్భాన్ని మాట్లాడారు. దానికి సంబంధించి ఒక వార్తని దిశాపత్రిక ఇచ్చింది. ఇంకోటి, పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు, అన్నదానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ఏ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం దంపతులు వచ్చే నెలాఖరుకు 203 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది పేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్న క్యాంటీన్లు, అన్నదానానికి శ్రీకారం చుట్టిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారని గుడివాడలో నిన్న, అంటే గుడివాడ అనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పుట్టిన ప్లేస్. అది ఆ కాన్స్టిట్యున్సీలనే నిమ్మకూరులో ఆయన జన్మించిండు, ఆయన స్వగ్రామం కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ పుట్టిన ప్లస్ ఆయన కాన్స్టిట్యున్సీ కూడా ప్లస్ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. 203 క్యాంటీన్లు వచ్చే నెలాఖరు పెడతారట. నిన్న ఒక క్యాంటీన్ గుడివాడలో ప్రారంభోత్సవం చేసిండు. పేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్న క్యాంటీన్లు అని చెప్తున్నారు.